ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్యపర్వము నలదమయంతుల కథ. బృహదసుడు ధర్మరాజుకు ఇలా వివరించసాగాడు. నిషిద్ధ దేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు. తన పరాక్రమంతో ఎన్నో దేశాలు జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. అతనికి జూదం అంటే ఎక్కువ ప్రీతి. ఆ కాలంలో విదర్భ దేశాన్ని భీముడనే రాజు పరిపాలించేవాడు. చాలా కాలము అతనికి సంతానం లేదు. అతనికి దమనుడు అనే ముని ఇచ్చిన వరం వలన దమయంతి అనే కూతురు, దముడు, దమనుడు, దాంతుడనే కుమారులు కలిగారు. దమయంతి సౌందర్య రాశి, గుణవంతురాలు. దమయంతి నలుని గుణగణాలను గురించి విన్నది. నలుడు దమయంతి గురించి, ఆమె సౌందర్యం గురించి విన్నాడు. ఇరువురి నడుమ ప్రేమ అంకురించింది. నలదమయంతుల మధ్య హంసరాయబారము. ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా హంసల గుంపు వచ్చి అక్కడ వాలింది. ఆ హంసలను చూసి ముచ్చటబడి నలుడు వాటిలో ఒకదానిని పట్టుకున్నాడు. మిగిలిన హంసలతోటి హంసను విడిచి వెళ్ళలేక ఆకాశంలో తిరుగుతున్నాయి. నలునితో అతని చేతిలోని హంస మానవ భాషలో ఇలా అన్నది: ఓ మహారాజా, నువ్వు దమయంతిని ప్రేమిస్తున్నావు. నేను దమయంతి దగ్గరకు వెళ్ళి నీ గురించి, నీ అందచందాల గురించి, గుణగణాల గురించి చెప్పి నీ మీద అనురాగం కలిగేలా చేస్తాను అని పలికింది. ఆ హంస పలుకులు విని నలుడు ఆనందపడి దానిని విడిచిపెట్టాడు. ఇచ్చిన మాట ప్రకారము హంస విదర్భ దేశానికి ఎగిరిపోయింది. అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను చూసి దమయంతి ముచ్చటపడింది. చెలికత్తెల సహాయంతో దమయంతి ఆ హంసను పట్టుకుంది. ఆ హంస దమయంతితో, దమయంతి, నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను. నలుడు సౌందర్యవంతుడు, సంపన్నుడు, సద్గుణవంతుడు. నువ్వు సౌందర్యంలో, గుణంలో అతనికి తగిన దానివి. అతనికి భార్యవైతేనే నీకు రాణింపు అని పలికింది. దమయంతి, ఓ హంస, నలుని గురించి నాకెలా చెప్పావో అలాగే నలునికి నా గురించి చెప్పు అంది. హంస అలాగే చేసింది. అలా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగం అధికమైంది. నలదమయంతుల ప్రణయ విషయం తెలుసుకున్న భీమమహారాజు కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆహ్వానాన్ని అందుకున్న రాజులంతా స్వయంవరానికి విచ్చేశారు. నలుడు కూడా ఈ స్వయంవరానికి పోతున్నాడు. ఇంద్రునికి దమయంతి స్వయంవర విశేషాలు తెలిసి దిక్పాలకులతో స్వయంవరానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో నలుని చూసిన ఇంద్రుడు నలునితో, నిషిధరాజా, నువ్వు నాకు దూతగా పనిచేయాలి అన్నాడు. అప్పుడు నలుడు, అలాగే చేస్తాను. ఇంతకు మీరెవరూ, నేను నీకేం చెయ్యాలి అన్నాడు. అప్పుడు ఇంద్రుడు నలునితో, వీరు దిక్పాలకులు. నువ్వు పోయి దమయంతికి మా గురించి చెప్పి ఆమె మమ్మలను వరించేలా చెయ్యాలి అన్నాడు. అప్పుడు నలుడు ఇంద్రునితో, మీకిది ధర్మమా? నేను కూడా అదే పని మీద పోతున్నాను కదా అన్నాడు. అప్పుడు ఇంద్రుడు నలునితో, నువ్వు నాకు మాటిచ్చావు, ఈ కార్యం చేయాల్సిందే. ఇది దేవతా కార్యము, నువ్వు చెయ్యగలవు. మాట తప్పటం ధర్మం కాదు. మా మహిమ చేత అంతఃపురానికి వెళ్ళటానికి నీకెవరూ అడ్డు చెప్పరు అన్నాడు. గత్యంతరం లేక నలుడు దమయంతి అంతఃపురంలో ప్రవేశించాడు. నలుడు దమయంతిని మొదటిసారిగా చూసి హంస చెప్పిన దానికంటే దమయంతి సౌందర్యవతి అనుకున్నాడు. ఆమె చెలికత్తెలు నలుడిని చూసి ఆశ్చర్యపోయారు. దమయంతి నలుని చూసి, మహాత్మా, మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అంతఃపురంలో ఎవరికీ కనపడకుండా ఎలా ప్రవేశించారు అని అడిగింది. అప్పుడు నలుడు దమయంతితో, నా పేరు నలుడు, నేను దేవదూతగా వచ్చాను. దిక్పాలకులు వారిలో ఒకరిని వరించమని మీకు చెప్పమని నన్ను పంపారు అన్నాడు. నలుని మాటలకు ఆమె మనసు కష్టపడింది. అయ్యా, నేను మానవకాంతను. నమస్కరించవలసిన దేవతలను వరించడం ధర్మమా? నాడు హంస చెప్పినది మొదలు నేను నిన్నే భర్తగా తలుచుకుంటున్నాను. నా తండ్రి భీమరాజు మిమ్మల్ని ఇక్కడికి రప్పించటానికే స్వయంవరం ప్రకటించాడు. మీరే నా భర్త కనుక నన్ను స్వీకరించండి, లేకుంటే నా ప్రాణాలు తీసుకుంటాను. ఇతరులను మాత్రం వరించను అని ప్రార్థించింది. నలుడు దమయంతితో, దేవతలు ఐశ్వర్యవంతులు, జరామరణాలు లేనివారు. వారిని కాదని జరామరణాలకు ఆలవాలమైన నన్ను కోరటం న్యాయం కాదు అన్నాడు. ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. అప్పుడు ఆమె నలునితో, నేనొక ఉపాయం చెప్తాను. అందరి ముందు నేను దేవతలను ప్రార్థించి నిన్ను వివాహమాడతాను. అప్పుడు మీకు దేవతల మాట వినలేదన్న దోషం ఉండదు అన్నది. ఆ మాటలు నలుడు ఇంద్రునికి చెప్పాడు. అది విని దిక్పాలకులు, దమయంతి మమ్మల్ని ఎలా వరించదో చూస్తాము అని అందరూ నలుని రూపంలో స్వయంవరానికి వచ్చారు. స్వయంవర మండపంలో ఒకేసారి 5 నలులు కనిపించారు. దమయంతి వరమాల పట్టుకుని వచ్చింది. మనసులో ధ్యానించి, దేవతలారా, నలుని గుర్తుపట్టడంలో నాకు సహకరించండి, మీ నిజరూపాలతో ప్రత్యక్షం అవ్వండి అని ప్రార్థించింది. వారు దమయంతిని కరుణించి తమ నిజరూపాలతో ప్రత్యక్షం అయ్యారు. నలదమయంతులకు వైభవోపేతంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు అనేక వరాలిచ్చి వారిని అనుగ్రహించారు.